హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. ఏంటి ఈ డబ్బాని చూస్తున్నారా? నేను మొన్న ప్రైమ్ డే సేలప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇందులో పర్సనల్కి సంబంధించినవి ఉన్నాయి, నెక్స్ట్ ప్రొఫెషనల్ సంబంధించినవి ఉన్నాయి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తం ప్రైమ్ డే సేల్లో నేను కొన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి అన్బాక్సింగ్ చేద్దామని. సో అన్బాక్సింగ్ అంటే ఇవన్నీ తీసా. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో నేను ప్రైమ్ డే సేల్లో నేనైతే ఏ ఐటమ్స్ కొన్నానైతే మీకు పక్కా అన్నీ చూపిస్తాను అనమాట. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. ఇంకా అమెజాన్ నుంచి డబ్బా వచ్చింది మనకి ఈరోజు. సో డబ్బాలో ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేద్దాం. పెద్ద డబ్బా. సో ఓకే. సో డబ్బాలో ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే, సో ఇంకా డబ్బాలో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే హ్యాండ్ గ్రిప్ అనమాట. సో జస్ట్ ఈ మధ్యలో కొంచెం హెల్త్ కేర్ అనుకుంటున్నా. సో చూద్దాం ఎంతవరకు వస్తుంది హ్యాండ్ గ్రిప్ అనమాట ఇది. సో ఇదైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ ఎంత వెయిట్ అనేది 10 kgs నుంచి 40 kgs వరకు ఉంది హ్యాండ్ గ్రిప్ అయితే. ఇంకా డబ్బాలో సెకండ్ ఐటమ్ ఏంటి అంటే, సో డబ్బాలో సెకండ్ ఐటమ్ ఏంటంటే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ అనమాట. సో ఇది అమెజాన్లో కొత్తగా లాంచ్ అయిందనమాట ఆ రోజు ప్రైమ్ డే సేల్ అప్పుడే, బ్లంకెట్ అని. సో సో అమెజాన్ ప్రైమ్ డే సేల్ అప్పుడే ఇది కూడా లాంచ్ అయిందనమాట, బ్లంకెట్ అని, టీడబ్ల్యూఎస్ ఎయిర్ ఫోర్స్. సో అలాగో ఎయిర్పోర్ట్స్ కొనుక్కుంటాం, సో అందాక ఏదో ఒకటి రావాలి వెళ్ళాలి కాబట్టి అందాక ఇదనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రావెల్ అడాప్టర్ అనమాట. సో మన ఇండియన్ ఛార్జెస్ కానీ ఇవేం పనిచేయవు కదా, సో అందుకని ట్రావెల్ అడాప్టర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది మనకి యూఎస్బి పోర్ట్లు ఉంటాయి, నెక్స్ట్ మన ఇండియన్ది ఇది ఉంది కదా, ప్లగ్ పాయింట్ అన్నీ ఉంది. ఇదిగోండి ప్లగ్ పాయింట్ ఉంది, ఇది యూఎస్ఏ సాకెట్ ఉంది, మన సాకెట్స్ ఇవన్నీ తిప్పుకోవచ్చు. ఇదిగోండి రొటేట్ కూడా చేసుకోవచ్చు సాకెట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ల్యాప్టాప్ది యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ అనమాట. సో అంతే. నెక్స్ట్ హర్షీస్ది స్ప్రెడ్ కొనుక్కున్నాను అనమాట, చాక్లెట్ స్ప్రెడ్. ఇది ఎందుకు కొన్నానంటే కొంచెం చీప్గా వచ్చింది, సో అందుకనే కొనేసాను అనమాట. హర్షీస్ ఒక చాక్లెట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నా. సో నెక్స్ట్ ఐటమ్, సో ఇది పింటోలా ట్రయల్ ప్యాక్ అంట. సో ఇది మనకి హర్షీస్ దాంతో పాటు వచ్చింది. జనరల్గా అయితే వాల్యూ అయితే 100 రూపీస్ అన్నారు, బట్ ఇది ట్రయల్ ప్యాక్ మనకి హర్షీస్ స్ప్రెడ్తో వచ్చింది కాబట్టి ఫ్రీ ఇది. ఓకే, ఇది కూడా కొంచెం స్ప్రెడ్స్ లాగా ఉన్నాయి. ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాడు. ఒకటి పీనట్ బటర్ అది ఇచ్చాడు. ఓకే, విత్ వేగన్ ప్రోటీన్ అంట, ఒకటి గ్లూటెన్ ఫ్రీ సంథింగ్. అన్నీ పీనట్ బటర్సే. ఒకటి యాడెడ్స్, నో యాడెడ్ షుగర్ సంథింగ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. మొత్తం 4 ఇచ్చాడు. ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ప్రెడ్స్ ఇవి. ఇది ఒక కాగితం ఇచ్చాడు, ఫస్ట్ ప్రమోషన్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన దాంట్లో హెడ్ మసాజర్ అనమాట తీసుకున్నా అనమాట. ఎందుకంటే లైక్ స్ట్రెస్ ఏదో ఎక్కువ అయితే అప్పుడు యూజ్ చేసేవాడిని. ఇది కొంచెం లైక్ బాగా నచ్చింది. జనరల్గా అయితే 1500 ఎంతో, జస్ట్ ప్రైమ్ డేస్ డీల్లో మంచిగా నచ్చింది. సో లెట్ మీ షో యూ. సో ఇలా ఉంటుంది హెడ్ మసాజర్ది. ఓకే. సో ఇందులో మోడ్స్ ఉంటాయన్నమాట, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది స్లో, స్పీడ్, ఇంకోసారి ప్లస్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ స్పీడ్, అంతే అవుద్ది. మనం వన్స్ లాంగ్ ప్రెస్ చేస్తే తగ్గిపోద్ది అనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది మన ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇదిగోండి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు కదా అందులో నుంచి. ఓకే, నెక్స్ట్ ఐటమ్. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం ఏముందో. ఇది ఏంటో కూడా నాకు ఐడియా లేదు. స్కిప్పింగ్ రూప్. ఓకే, సో సరదాగా స్కిప్పింగ్ ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్నా, సో అందుకని స్కిప్పింగ్ రోప్ అయితే నెక్స్ట్ ఐటమ్ తీసుకున్నాను అనమాట. సరదాగా ఈ ఎల్లో లోపు సరదాగా ఏదో ఒకటి హ్యాబిట్ లాగా ఎర్లీ మార్నింగ్ అనుకోండి, అదొకటి. ఇంకా ఆ నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ చూసుకుంటే బోయా M1 Pro మైక్ అనమాట. సో ఇదైతే 1500 ఎంతో ఆ రేంజ్ ఉంది. ఇదైతే తీసుకున్నాను అనమాట. నేను కరెంట్ కూడా ఇదే మైక్ వాడుతున్నాను, బట్ ఏంటి అంటే ఈ మైక్ పాతబడిపోయింది. నెక్స్ట్ ఇందులో కొత్త ఫీచర్ అయితే ఒకటి వచ్చిందనమాట. సో అందుకని అయితే ఇది తీసుకున్నా.
నెక్స్ట్ ఇది చార్జర్ ఇచ్చాడు. ఇది దేని చార్జర్ ఏమో, దాని ఎలక్ట్రిక్ హెడ్ మసాజ్ చార్జర్ అనుకుంటా, ఏదో చార్జర్ వచ్చింది. మొత్తం ఒకే బాక్స్ కదా, సో కన్ఫ్యూజింగ్ అనమాట. నెక్స్ట్ ఇదేదో ఉంది, ఇదేంటిది? రెండు స్కిప్పింగ్ రూపులా? ఓకే, సో మేబీ ఆ ఆర్డర్ అయితే డ్యూల్ పెట్టేసినట్టున్నా. సో ఒకడైతే రిటర్న్ ఇచ్చారు వెనక్కి, అదైతే మాత్రం ఫిక్స్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ స్కాల్ప్ మసాజర్ అట, షాంపూ బ్రష్. సో జస్ట్ మనం షాంపూ చేసుకున్న తర్వాత కొంచెం స్కాల్ప్ ఇవన్నీ కొంచెం బాగుంటుంది అని చెప్పారు, సో తీసుకున్నా. గెట్ 50, జస్ట్ రివ్యూ యువర్ ప్రోడక్ట్, టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ రివ్యూ అండ్ సెండ్ ఇట్, ఏదో ఇచ్చాడు. సో ఓకే, ఓకే 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 దీన్ని ఏది పెన్ ఇచ్చారా? ఇచ్చారా? ఇక్కడ చూస్తే టిప్ చూస్తే ఏది పెనట్టుంది. ప్రెస్ చేస్తావా? ఓకే, స్మూత్గా ఉంది. ఓకే, ఇవ్వండి. ఓకే, డబ్బా. సో డబ్బాలో మిగిలినవన్నీ ఇంకా బిల్స్. నెక్స్ట్ ఫైనల్లీ అక్కడికి వెళ్తాం కదా, సో అందుకని ఒక వాటర్ బాటిల్ అయితే మంచిగా తెప్పించుకున్నాను అనమాట. సో ఈ వాటర్ బాటిల్ అయితే తెప్పించుకున్నా, స్టెయిన్లెస్ స్టీలే. ఇది చూడడానికి ఇంత పెద్దగా వెయిట్ ఎక్కువ అన్నట్టు ఉంది కానీ సో అంతేం లేదనమాట. ఇదైతే మాత్రం లైక్ లైట్ వెయిట్ ఉంది, బట్ విత్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది ఎక్స్చేంజ్ చెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నా. సో గైస్ అయితే ఈ వీడియో ఇంతటితో సమాప్తం అనమాట. సో ఇది గైస్, నేను అమెజాన్ ప్రైమ్ డే సేల్ అప్పుడు కొన్న ఐటమ్స్ అన్ని. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.